వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ మనకు డిసెంబర్లో ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే రైల్వే గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఈ యొక్క వీడియోను పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీకు 100% ఉపయోగపడేటువంటి విషయాలే ఈ యొక్క వీడియోలో చెప్పడం అనేది జరిగింది. మరి కొన్ని కోట్ల మంది అప్లై చేసేటటువంటి ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్లో పాస్ అయ్యి తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కు, అలాగే మెడికల్ టెస్ట్కు, అలాగే డాక్యుమెంట్ టెస్ట్కు సెలెక్ట్ అయ్యి ఉద్యోగాన్ని సాధించాలి అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వీడియోను ముందు క్షుణ్ణంగా చూడండి. మనం గనక ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ కనుక గమనిస్తే మనకు మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి 30 క్వశ్చన్లు, జనరల్ సైన్స్ నుండి 25 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్లు రావడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఎగ్జాము 90 నిమిషాలు అంటే గంటన్నర ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగం తెప్పించేది జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అయినప్పటికీ కూడా స్కోర్ మాత్రం భారీగా పెరిగేటటువంటి అవకాశం ఉంది. కేవలం మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ మాత్రమే. ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్లో మంచి స్కోర్ చేస్తారో వారికి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారో, తెలుగు రాష్ట్రాలలో ఈ యొక్క ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఆ అభ్యర్థులు అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. సాధారణంగా సెంట్రల్ ఎగ్జామ్స్కు సంబంధించి ఎక్కువ శాతం నార్త్ సైడ్ వాళ్ళే సెలెక్ట్ అయ్యేది మనం చాలా వరకు కూడా చూస్తుంటాం. మన సౌత్ సైడ్ వాళ్ళు చాలా తక్కువ అవుతారు. ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసరికి అక్కడ నార్త్ సైడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచి మెటీరియల్ అనేది లభించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూసుకుంటే యూపీఎస్సీకి ప్రిపేర్ కావాలనుకున్న మనము ఎన్సీఆర్టీస్ ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి. మరి ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉంటారో అలాగే ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ ఉండేటువంటి ఒకే ఒక ప్రశ్న, నాకు మ్యాథ్స్ రాదు, నేను నాన్ మ్యాథ్స్ స్టూడెంటు కాబట్టి నాకు అర్థమెటిక్ రీజనింగ్ నాకు చేయడానికి రావట్లేదు అని ఇబ్బంది పడుతున్నటువంటి అభ్యర్థులు, అలాగే ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం మనం ఒక చిన్న కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఏదంటే ఎవరైతే నార్త్ సైడ్ ఉన్నటువంటి అత్యంత ఫేమస్ ఫ్యాకల్టీలు, టీచర్లు రాసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించినటువంటి బుక్స్, అలాగే వారికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉన్నాయో ఏవైతే హిందీ మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్లాసులు మరియు బుక్స్ల నుండి ఆర్ఆర్బీ గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, జీడీ, సీజీఎల్, ఎంటీఎస్, ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు కానిస్టేబుల్, అలాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి పోలీసు ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్, ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఉన్నటువంటి ఆ క్వశ్చన్స్ను తెలుగులోకి అనువాదం చేసి వాటిని షార్ట్కట్ వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకొచ్చేటటువంటి అర్థమెటిక్స్ 0 to హీరో అనేటువంటి వీడియో క్లాసెస్ మనం స్టార్ట్ చేయడం అనేది జరిగింది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మెంబర్షిప్లో జాయిన్ కండి. ప్రతి రోజు తర్వాత రోజు అంటే ఒక్కరోజు గ్యాప్ తర్వాత 2 లేదా 3 వీడియో క్లాసులు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఒక్కరోజు గ్యాప్ ఎందుకంటే ఈ హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ను తెలుగు మీడియంలోకి అనువాదం చేసుకుని వాటిని వీడియో రూపంలో రికార్డ్ చేసుకోవడానికి ఒక్కరోజు సమయం అనేది తీసుకుంటాం. చాలా తక్కువ అమౌంట్ అనేది పెట్టినాము. తెలుగు మీడియం విద్యార్థులను బేస్ చేసుకుని మాత్రమే ఈ యొక్క వీడియోలు చేస్తూ ఉన్నాము. నార్త్ సైడ్ అత్యంత ఫేమస్ అయినటువంటి ఫ్యాకల్టీలు రాసినటువంటి బుక్స్ను తెలుగులోకి అనువాదం చేసి, అదిగాక ప్రీవియస్ ఇయర్స్లో గవర్నమెంట్ ఎగ్జామ్స్లలో అడిగినటువంటి క్వశ్చన్స్ను తీసుకుని వాటికి షార్ట్కట్ వీడియోలు చేయడం అనేది జరిగింది. ఇవి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కు 100% ఉపయోగపడతాయి. జాయిన్ కావాలనుకున్నటువంటి విద్యార్థులు డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా ఈ యొక్క వీడియోలో లింక్ అనేది ఇస్తాను. జాయిన్ కావాలనుకుంటున్న విద్యార్థులు ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేసి జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి, మీరు జాయిన్ కండి. ఇక డైరెక్ట్గా కనుక టాపిక్లోకి వెళ్తే మరి అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి మనము ఏ చాప్టర్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. మరి రీజనింగ్ నుంచి కనుక చూసుకుంటే సిలాజియం నుంచి మనకి 4 నుంచి 5 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. వెన్ డయాగ్రామ్స్ నుంచి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కోడింగ్ నుండి 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అనాలజీ నుండి మనకు 7 నుంచి 8 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సిరీస్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. డైరెక్షన్స్ నుంచి 2 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కౌంటింగ్ ఫిగర్ నుండి 1 క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మిర్రర్ ఇమేజెస్ నుండి కూడా 1 క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆడ్ వన్ అవుట్ నుంచి మనకి దాదాపుగా 2 నుంచి 4 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. క్యాలెండర్ నుండి
2 క్వశ్చన్లు వస్తాయి. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ నుంచి కూడా 2 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇది రీజనింగ్కి సంబంధించి. మరి అర్థమెటిక్కి సంబంధించి మనకు పర్సంటేజెస్ నుంచి 2 క్వశ్చన్లు వస్తాయి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సింపుల్ ఇంట్రెస్ట్ అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి మనకు 2 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పైప్స్ నుండి 1 క్వశ్చను, ఏజెస్ నుండి 1 క్వశ్చను, టైమ్ అండ్ వర్క్ నుండి 2 క్వశ్చన్లు, జామెట్రీ నుండి 1 క్వశ్చను, టైమ్ అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ నుంచి 2 క్వశ్చన్లు, అలాగే యావరేజెస్ నుండి 1 క్వశ్చను, ట్రిగోనోమెట్రీ నుండి 3 క్వశ్చన్లు, పై చార్ట్స్ నుండి 2 క్వశ్చన్లు, నెంబర్ సిస్టమ్ నుండి మనకు 2 నుండి 3 క్వశ్చన్లు, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి కూడా 2 నుంచి 3 క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కేవలం మనం ఇది తెలుసుకోవడం వల్ల మాత్రమే మనం సక్సెస్ అవుతామని మాత్రం మీరు అనుకోవద్దండి. మీరు ఈ యొక్క ఏదైతే రీజనింగ్ లేదా అర్థమెటిక్ మీద పట్టు సాధించాలంటే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము మీకు కూడికలు, తీసివేతలు, గుణాహారం, భాగాహారం మీద మంచి పట్టు అనేది ఉన్నప్పుడు మాత్రమే వీటిలో మీరు ఏదైనా సక్సెస్ సాధించేటటువంటి అవకాశం ఉంది. మంచి మార్క్స్ పొందేటటువంటి అవకాశం ఉంది. దీనికోసం మీరు తప్పకుండా 20 ఎక్కాలు నేర్చుకోండి. 50 స్క్వేర్లు, కనీసం 30 క్యూబులు మీరు కంటతా వచ్చేలా నేర్చుకోండి. వీటితో పాటు దిక్కుల మీద కూడా ఒక ఐడియా అనేది పెట్టుకోండి. వీటితో పాటు మనకు కోడింగ్ డీకోడింగ్కి సంబంధించి ఏవైతే ఆల్ఫాబెట్స్ ఉంటాయో వాటి యొక్క అసెండింగ్ ఆర్డరు, డిసెండింగ్ ఆర్డరు, అలాగే రివర్స్ ఆర్డర్ కూడా మీకు కంటతా వచ్చి ఉండాలా. అక్కడికి పోయిన తర్వాత మీరు వైట్ పేపర్ మీద రాసుకుని చూసుకుని లెక్క చేస్తానంటే ఇది మన యొక్క సాధారణ ఎగ్జామ్ కాదు. 3 గంటలు ఏదో బెంచ్ మీద కూర్చోబెట్టి రాపిచ్చేది కాదు. ఆడ CBT ఉంటుంది. ఒక్కసారి స్టార్ట్ అయినప్పుడే వెంటనే 2 సెకండ్లు ఎగిరిపోతాయి. కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్నటువంటి క్వశ్చన్ను చూడాలి, మనం కింద ఆన్సర్ని చేసుకోవాలి. మౌస్తో అక్కడ ఉన్నటువంటి ఆప్షన్ క్లిక్ చేయాలి. మనకున్నటువంటి క్వశ్చన్లు 100, కానీ ఇచ్చిన సమయం ఎంత 90 నిమిషాలు. కాబట్టి మీరు ఎంత ఫాస్ట్గా చేయాలంటే అంత ఫాస్ట్గా చేయాలి, త్వరగా చేయాలి, అలాగే కరెక్ట్ మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు మైనస్ మార్క్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. మీరు అర్థమెటిక్ రీజనింగ్తో పాటు జనరల్ స్టడీస్ అలాగే జనరల్ సైన్స్ను కూడా చదవండి. కానీ అర్థమెటిక్ రీజనింగ్ చేస్తున్నప్పుడు మాత్రం అత్యంత వేగంతో, అత్యంత ఖచ్చితత్వంతో మాత్రమే చేయాలి. ఇవి చేయాలంటే మీకు ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేసి ఉండాలి. మీరు చాలా ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేసి ఉండాలి. ఎక్కువ శాతం కూడా మనము క్వశ్చన్ చూడగానే దాని సంబంధించినటువంటి షార్ట్ కట్ ఇంప్లిమెంటేషన్ కూడా తెలిసి ఉండాలి. కొట్టివేతలు త్వరగా కొట్టివేయాలంటే మనకు డెఫినెట్గా ఎక్కాలు తెలిసి ఉండాలా. అలాగే ఏదైనా సిరీస్కి సంబంధించినటువంటి క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలనుకున్నప్పుడు మనకు స్క్వేర్లు, క్యూబులు, ప్లస్, మైనస్, ఇంటూ, అలాగే భాగారం మీద కూడా పూర్తి పట్టు అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనకు ఆ లెక్కలు తేలేటటువంటి అవకాశం ఉంది. లేదా మనము విలువైనటువంటి టైముతో పాటు విలువైనటువంటి అవకాశాన్ని కూడా కోల్పోతాము. ఉద్యోగం కావాల్సినటువంటి నువ్వు నిరుద్యోగాన్ని మిగిలిపోతావు. నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క అంశము కూడా సున్నితంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద పెద్ద అనుభవ పాఠాలు నేర్పించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు వీటి మీద దృష్టి సారించండి. దీంతోపాటు ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు కోచింగ్ సెంటర్కు వెళ్ళలేనటువంటి అభ్యర్థులు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వారు ఆటోమేటిక్స్ 0 to హీరో మన యొక్క వీడియో క్లాసెస్ జాయినింగ్ అండి. కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ వస్తాయి. జాయిన్ బటన్ మీద కనుక క్లిక్ చేస్తే దాని సంబంధించి కొంత అమౌంట్ ఉంటుంది. దానికి కట్టినారంటే మీరు మాత్రమే చూడగలిగేటువంటి నార్త్ సైడ్ ఫేమస్ బుక్స్ నుంచి తీసుకున్నటువంటి హిందీ మీడియం, ఇంగ్లీష్ మీడియం క్వశ్చన్స్ను తెలుగు మీడియంలో కన్వర్ట్ చేసి గత ఏవైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్లలో అడిగినటువంటి క్వశ్చన్స్ను షార్ట్ కట్స్ రూపంలో మీకు అర్థమయ్యే విధంగా వీడియో క్లాసులు రూపొందించడం అనేది జరిగింది. ప్రతి ఒక్క క్లాసు కూడా అర్ధగంటకు మించకుండా ఉంటుంది. ఒక్కరోజు గ్యాప్లోనే 2 లేదా 3 క్లాస్ వీడియోలను అప్లోడ్ చేసి మిమ్మల్ని ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్తో పాటు మరే ఇతర కాంపిటేటివ్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యే విధంగా మీకు క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా కనుక మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు కనుకైతే దయచేసి కామెంట్ బాక్స్ పక్కన ఉన్నటువంటి హైప్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.